బిగ్ బాస్ బ్యూటీ మిత్ర గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇటీవల మీ పేరు మీద ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో వర్జిన్ బాయ్స్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గీతానంద్ మిత్రా శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ వర్జిన్ బాయ్స్. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి దయానంద్ దర్శకత్వం వహిస్తుండగా రాజ్ గురు ఫిల్మ్స్ బ్యానర్ పై రాజా దర్పుని నిర్మిస్తున్నారు. శ్రీహాన్, జెన్నిఫర్ ఇమ్మాన్యుయల్ పలువురు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. జూలై 11న సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ మూవీ టీం పలు ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తుంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వర్జినిటీ గురించి మిత్ర ఓపెన్ గా చెప్పేసింది. మిత్రా శర్మ హీరోయిన్ గా నటించిన వర్జిన్ బాయ్స్ మూవీ త్వరలో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీని జనాల్లోకి తీసుకెళ్లాలని సినిమా యూనిట్ పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇస్తూ వస్తున్నారు. ఇదే టైంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి కన్నా పర్సనల్ గా ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా మీరు వర్జినిటీ ఎప్పుడు కోల్పోయారు అని యాంకర్ అడిగారు. ముందుగా శ్రీహాన్ను అడగ్గా మొదట ఇలాంటివి బయట పెడితే రిస్క్ అని ఆలోచించాడేమో కానీ కాస్త ఆలోచించి మళ్లీ అడగడంతో తన గురించి పూర్తి వివరాలను బయటపెట్టాడు. అదేవిధంగా మిత్రా శర్మను కూడా అడిగారు. మొదట కాస్త సిగ్గుపడి సైలెంట్ అయినా కూడా తర్వాత ఓపెన్ గా తన ఏజ్ గురించి చెప్పి షాక్ ఇచ్చింది. ఈ రోజుల్లో ఇలాంటివి కామన్ అని క్లారిటీగా చెప్తుంది. ఇకపోతే ఈ వీడియో వైరల్ అవ్వడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కొత్త కంటెంట్స్ తో సినిమాల్లో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు నటీమణులు. అందులో ఒక్కొక్కరు ఒక్కో జోనర్లో సినిమాలు చేస్తున్నారు. సినిమా హిట్ అవ్వాలంటే అది యూత్ ఆడియన్స్కి ఎక్కితే సరిపోతుంది. ముఖ్యంగా యూత్ని అట్రాక్ట్ చేసే అంశాలు ఉంటే సినిమాను వాళ్ళే హిట్ చేస్తారు. యూత్ను ఆకట్టుకునే స్టోరీతో ప్రస్తుతం వర్జిన్ బాయ్స్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే అడల్ట్ కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా చూపించారు. ప్రేమ, పెళ్లి ఎంత గొప్పవి, ఆకర్షణకులోనే ముగ్గురు యువకులు చేసిన తప్పేంటి అనేది ట్విస్ట్ గా చూపించారు. ఇక ట్రైలర్ లో మిత్రా శర్మతో పాటు మిగిలిన హీరోయిన్స్ అందాలు హైలైట్ గా ఉన్నాయి. రీసెంట్ గా సెన్సార్ రివ్యూ పూర్తి చేసుకుని ఏ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది. ఇక సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరో 2-3 రోజులు వెయిట్ చేయాల్సిందే.